హంసాయ సత్వనిలయాయ సదాశ్రయాయ సూర్యాయ దివ్యతరణే నమోస్తు. హంసస్వరూప, సత్వస్వరూప, సత్పురుషులకు ఆశ్రయమైన సూర్యదేవ నీకు నమస్కారం అని భక్తితో సూర్యుడికి ఎదురుగుండా నిలబడి నమస్కరించాడు. సూర్యదేవ నా కోరిక మన్నించు, నన్ను అనుగ్రహించనగానే హంసస్వరూపంతో ఇక్కడ దాకా వచ్చాక నీ మాట కాదంటానా, ఏమిటి నీ కోరిక అన్నాడు సూర్యుడు. మా సోదరుడు ఒకడు మహాపాపం చేసి ప్రేతరూపం పొందాడు, అతనికి ప్రేతరూపం నుంచి విముక్తి కలగాలి. విముక్తి ఎలా కలుగుతుందో ఒక్కళ్ళు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. నువ్వే నాకు మార్గం చూపించు, తరణ ఉపాయం చూపించు. తరణోపాయం అంటే తరించడానికి ఉపాయం, తరుణోపాయం కాదు కర్మ. తరుణోపాయం అంటే బండబూతు, తరణోపాయం అనాలి. తరించే మార్గం చెప్పమనగానే అప్పుడు సూర్యుడు ఎంతటి భయంకర పాపం చేసినా, ఎటువంటి నికృష్టుడైనా, బ్రహ్మకపాలంలో పిండం పెట్టినా ముక్తి రానివాడైనా భాగవతమును 7 రోజులలో తన పేరు మీదుగా పారాయణం చేయించుకుంటే వాడికి ముక్తి వస్తుంది. అది భాగవత మహిమ. ఇంకా దానికి మించిన యజ్ఞం లేదు, దానికి మించిన పుణ్యం లేదు. శాస్త్రములన్నీ కలిసి చెప్పిన వాటివి. నీ సోదరుణ్ణి కూర్చోబెట్టి 7 రోజులు భాగవతం వినిపించు. భాగవతం సప్తాహ దీక్షతో జరిగిందా వాడికి ముక్తి వస్తుంది. అందుకని ఇక్కడ 7 రోజులు వీళ్ళందరి చేత పారాయణం చేయించడం. ప్రత్యేకంగా పారాయణం చేయించుకునే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా రేపు ఉదయం 7:30కి రండి. అందరూ రండి. ప్రత్యేక పారాయణ వాళ్ళు పైకి రండి. వాళ్ళ పేర్లన్నీ మా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం చదువుతాం. ఎవరి దగ్గరైనా వాళ్ళ పేరు నా దగ్గర ఒకవేళ పొరపాటున మిస్ అయితే వాళ్ళంతా నాతో వస్తే నేను, ఈ పండితులు ప్లస్ సాయి మనోజ్ గారు అందరం కలిసి నది కడతాం. ప్రత్యేక పారాయణ వాళ్ళం. నేను వాళ్ళందరి దగ్గర నుంచి జలం తీసుకుంటాను. ఆ జలం ప్రధాన అర్చకుల వారి చేతిలో పోస్తాం. దాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళ చేతిలో పోస్తాం. పరచరండి. కొంతమంది రాలేమని కేవలం గోత్రనామాలే పెట్టారు, వాళ్ళకి బదులుగా గురువుగారు వదిలేస్తారు. వచ్చిన వాళ్ళు మీ చేతిలో నీళ్లు పోయించుకోవాలి. పోయించుకుంటే ఈ భాగవత ఫలితం మీకు వస్తుంది. ఇక అక్కడి నుంచి బతికున్న వాళ్ళకైతే ఒకవేళ పొరపాటున 100 ఏళ్ళు నిండాక శరీరం విడిచాక ఎవరైనా సరిగ్గా కర్మకాండలు చేయకపోయినా కొంపమొలగదు, వాళ్ళకి ముక్తి వచ్చి తీరుతుంది. ఇహలోకంలో సుఖాలు, పరలోక సుఖాలు వస్తాయి. ఇప్పటికే చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద చేస్తే వాళ్ళు మోక్షానికి. భాగవతానికి అంత దివ్యశక్తి ఉన్నది. అందుకే భాగవతం ప్రత్యేకంగా చేయించుకోవాలి. ఈ భాగవత సప్తాహం జరిగితే ఎవడైనా ముక్తి పొందుతాట. ఖట్వాంగుడనే రాజు 2 గడియల్లో ముక్తి పొందాడండి. ఖట్వాంగుడనే ఒక మహానుభావుడు కేవలం 2 గడియల్లో భాగవతం వినడం వల్ల. అటువంటిది సప్తాహ దీక్షతో ఈ భాగవతం వారి పేరు మీదుగా జరిగిన ఇలా కూర్చుని విన్నా ఎటువంటి పాపాత్ముడైనా ఉద్ధరింపబడతాడు. నీ సోదరుడికి భాగవతం చేయించనగానే సూర్యుడికి నమస్కరించి తిరిగి వచ్చి మళ్ళీ తన శరీరంలో ప్రవేశించేశాడు గోకర్ణుడు.